హాయ్ అండి. ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ అయితే మనం చేసుకోవడానికి ఈరోజు ప్రిపేర్ చేద్దాము. నేను ప్రిపేర్ చేసిందల్లా మన ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, మార్నింగ్ టైంలో వేసిన తర్వాత కొంచెం ఇడ్లీ పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా, దాంట్లో మనం కొంచెం బియ్యం పిండి వేసుకొని మనం ఈరోజు గుంత పొంగనాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చాలా టేస్టీ అండ్ చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ది బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు. ఆ బియ్యం పిండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇడ్లీ పిండిలో మనకు కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ బియ్యం పిండికి ఎంత వేసామో దానికి తగ్గట్టుగా మనం కొంచెం సాల్ట్ వేసుకొని దానిలోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుందండి వేస్తే, మనకి అరుగుదల అనేది కూడా ఉంటుందన్నమాట. అందుకని జీలకర్ర కూడా వేసాను. దాంతోపాటు మనం చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఈ బేకింగ్ సోడా వేసుకోవడం వలన మనకు గుంత పొంగనాలు పొంగుతాయి అన్నమాట. దాంతోపాటు మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ మొత్తం కలిపి పెట్టుకోవాలి. శుభ్రంగా కలిపేసేసి ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండి కలపటంలోనే ఉంటుందండి. కొంచెం ఉండలు ఉన్నా మనకు పర్ఫెక్ట్గా అనేవి రావు గుంత పొంగనాలు అనేవి. ఎటువంటి ఉండలు లేకుండా ఇవి చక్కగా మొత్తం కలిసేలాగా మనం కలుపుకొని దీన్ని ఒక 5 to 10 minutes మనం పక్కన పెట్టుకోవాలి. 5 to 10 minutes పక్కన పెట్టడం వల్ల ఆ బియ్యం పిండి ఇడ్లీ పిండిలో చక్కగా మిక్స్ అయ్యి నాని ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం గుంత పొంగనాలు ప్యాన్ అయితే తీసుకున్నాను. ఇది నేను ఎప్పుడో తీసుకున్నానండి. ఇది నాన్ స్టిక్. ఇది నేను ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటున్నాను. నాన్ స్టిక్దే కదా, చాలా ఈజీగా కూడా మనకి ఈ గుంత పొంగనాలు అనేవి వచ్చేస్తాయి. ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ పునుగుల పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పిండిని అయితే మనం కొంచెంగా ఫుల్గా వేసుకోకూడదండి. మనం కొంచెంగా వేసుకోవాలి. పైదాకా వేసుకుంటే అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. మనం వేసేటప్పుడే కొంచెంగా అలా వేసుకుంటే మనం అవి కొంచెం సిమ్లో పెట్టి మనము ఏంటంటే మూత పెడతాం కాబట్టి అవి కొంచెం పొంగినట్టుగా వస్తాయి. ఇవి చక్కగా ఈవినింగ్ టైంలో బెస్ట్ స్నాక్ అనే చెప్పుకోవచ్చండి. వీటితో పాటు మనం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. పిల్లలకి మనం హెల్దీ వేలో ఇవ్వాలి అనుకుంటాం కదా, బయట జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు కదా పిల్లలు. అలాంటప్పుడు మనం ఇలాంటివి కూడా మనం ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకి కూడా ఈ ఫుడ్ తినటం వల్ల వాళ్ళకి హెల్దీ వేలో ఉంటుంది. వాళ్ళకి చూడటానికి కూడా చిన్నగా ఉండేసరికి గుంత పొంగనాలు వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారండి. మనం క్యారెట్ తురుము వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, ఇంకా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ తురుము వేసుకోవచ్చు. మనం హెల్దీ వేలో చేసుకోవాలంటే ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ గుంత పొంగనాలు అనేవి నేను ఇంకా అది ఉడకలేదు అనుకుంటా అండి, అందుకే అది రాలేదు. అందుకే ఇంకొక 2 minutes ఆగి నేను తీసాను. చూడండి ఇప్పుడు ఎలా తిప్పుతుంటే అసలు అంటుకోకుండా వచ్చేస్తున్నాయి. ఇందాక ఒక 2 minutes ఆగి తీయాల్సింది, అప్పుడు తీసింటే రాలేదని నేను 2 minutes తర్వాత తీసాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం పిల్లలకి ఇలాంటివి కూడా అలవాటు చేయాలండి. ఈవినింగ్ టైంలో వాళ్ళు వచ్చిన తర్వాత జంక్ ఫుడ్కి బిస్కెట్స్ అని నూడిల్స్ అని ఇలాంటివి కూడా మనం కూడా కొంచెం శ్రమ తగ్గిద్ది అనేసి వాటికి అలవాటు చేసేస్తున్నామండి. అది చాలా పెద్ద తప్పండి. శ్రమ అనుకోకుండా మనం పిల్లలకి స్నాక్స్ ఇలాంటివి కానీ ఈవినింగ్ టైంలో కొంచెం హెల్దీ వేలో చపాతీలు అలాంటి హెల్దీ వేలో పెట్టుకుంటే మన పిల్లలు హెల్దీగా ఉంటారండి. మన పిల్లల హెల్తే కదా మనకు కావాల్సింది. నేనైతే ఇలాంటి చిన్న టిప్స్ ఉపయోగించి ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ టైంలో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. వీటిలోకి నేను పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసి ఉందండి. ఆ పల్లి చట్నీ వేసి నేను సర్వ్ చేసుకున్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లి చట్నీతో వీటిని మనం తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈజీ వేలో అయిపోయింది కదా ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.